వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. సిద్ధాంతాలు తుపాకీ గొట్టాల మాట పక్కన పెడితే కొన్ని దశాబ్దాల పాటు సాగిన నక్సలైట్ ఉద్యమం అట్టడుగున ఉన్న మనుషుల గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఆ ఉద్యమం వల్ల జరిగిన హింస బాధిస్తున్నప్పటికీ అది సమాజంలో నిశ్శబ్దంగా అడిగిపోయిన కోట్ల మంది గొంతుకులకు ఒక భాషని, ధైర్యాన్ని ఇచ్చింది. తలెత్తి బతకడం నేర్పింది. తరతరాలుగా దొరల గడీల ముందు వంగి వంగి దండాలు పెట్టిన సామాన్యుడు నేను కూడా మనిషిని అని గొంతెత్తి చాటేలా చేసింది. ఆత్మగౌరవం అంటే ఏమిటో నిరక్షరాస్యులైన పేదలకు తెలియజేసింది. తప్పు చేస్తే ప్రశ్నించేవారు ఉన్నారన్న భయం పాలకుల్లో, భూస్వాముల్లో కలగడంతో వెట్టి చాకరీ వంటి బానిస సంకెళ్లు తెగిపోయాయి. అడవి బిడ్డలకు అడవిపై ఉన్న హక్కును ఈ ఉద్యమం మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది. గిరిజనుల భూముల్ని ఇష్టారాజ్యంగా లాక్కోవడం అంత సులభం కాదని అటు ప్రభుత్వాలకి, ఇటు కార్పొరేట్ సంస్థలకి తెలిసొచ్చేలా చేసింది. ఆ సాహిత్యం సామాన్య జనంలో అద్భుతమైన చైతన్యాన్ని నింపింది అనడంలో అసలు సందేహమే లేదు. మారుమూల గ్రామాలకి రోడ్డు లేకపోయినా, కనీసం తాగడానికి నీరు లేకపోయినా పట్టించుకొని పాలకులు ఉద్యమ ప్రభావంతోనైనా ఆ ప్రాంతాల వైపు చూడటం మొదలుపెట్టారు. ఇంత చేశారు కదా, మరి ఎందుకని సాయుధ పోరాటం సాగిలపడింది? మావో రహిత రాష్ట్రంగా తెలంగాణ ఎలా అవతరిస్తోంది? అసలు మావో ఫ్రీ కంట్రీగా భారత్ ఎలా మారబోతోంది? ఎక్కడ తప్పు జరిగింది? ఇక్కడ విజయం ఎవరిది, ఓటమి ఎవరిది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. పోలీసులు కోంబింగ్కొస్తే అన్నల్ని కడుపులో పెట్టుకుని దాచుకునేవారు ఆదివాసీలు. ఒక్కోసారి పోలీస్ జీపుల్ని తగలెట్టేశారు. కాకి నీడ కూడా వారిపై పడనిచ్చేవారు కాదు. అన్నలంటే హీరోలు వాళ్ళ దృష్టిలో. అలాంటి వాతావరణం ఉండేది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ప్రతిదీ హింసతోనే సాధ్యమని ఒక్కవైపు సైడ్ తీసుకున్నారో అప్పుడే పోరాటం కూడా బలహీనపడింది. బస్సులు, రైళ్లు, ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టడం, బాంబులతో పేల్చేయడం, ఇదంతా ఏంటన్న ప్రశ్న ఉదయించింది. ఎంత కాదన్నా అవి ప్రజల ఆస్తులు. ఎవరి కోసం పోరాడుతున్నారో అదే పోరాటంలో అమాయకులు కూడా సమిధులయ్యారు. ఒకనాడు పిలిస్తే పలికారు, రాను రాను అరిచినా కూడా కనలేని, వినలేని దూరానికి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు పిలిచినా ఎన్నటికీ రానంతగా కనుమరుగైపోయారు. మావో రహిత తెలంగాణ ఇదెలా సాధ్యమైందో చెప్పుకునే ముందు మావో రహిత భారత్ గా ఎలాంటి వ్యూహంతో కదిలారో తెలుసుకోవాలి. ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. కానీ మావోల ఏరివేతను మొదలుపెట్టింది 2019లో మన్మోహన్ సింగ్ హయాంలో. ఇక అంతం తప్పదు అని వాడింది ఆయనే. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్, మహారాష్ట్ర ఇలా 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో 245 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోల బలం, బలగంపై ఫోకస్ పెట్టారు. పక్కా ప్లానింగ్ అది. ముందుగా సిఆర్పీఎఫ్, ఐటీబీటీ, కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, డిఆర్జీ ఇన్ని బలగాలతో ముందుకు వెళ్లారు. 6 ఏళ్లలోనే 400 బేస్ క్యాంపులు పెట్టారు. అత్యాధునిక వాహనాలు, స్పెషల్లీ ట్రైన్డ్ ఫోర్సెస్ ను ప్రతి 5 నుంచి 15 కిలోమీటర్లకు ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ లో పెట్టారు. అదే సమయంలో లొంగిపోవడానికి అవకాశం ఇచ్చారు. లొంగిపోయే వారికి పునరావాసం కోసం పలు పథకాల్ని ప్రకటించారు. దీంతో పాటు మావో ప్రభావిత రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్ స్టేషన్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కోసం 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అప్పుడు మొదలైంది ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న. షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఆపరేషన్ కగార్ పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత మావోయిస్టు రహిత భారత్ అని ప్రకటించాలన్నది కేంద్ర ప్రభుత్వ టార్గెట్. కానీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నెల రోజుల ముందుగానే మావోయిస్టు రహిత తెలంగాణ అని ప్రకటించాలనుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటికి రమ్మని చెప్పి. మొన్న జనవరిలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లొంగిపోవాల్సిన జాబితాలో తెలంగాణకు చెందిన వాళ్లు కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆనాటి స్టేట్మెంట్ ప్రకారం సెంట్రల్ కమిటీలోని గణపతి, దేవ్జీ, సంగ్రామ్, సంతోష్, స్టేట్ కమిటీలోని సుదర్శన్, మంగోత్, జోడే రత్నభాయ్, నక్కా సుశీల, లోకేటి చంద్రశేఖర్, దామోదర్,
డివిజన్ కమిటీలోని రాజేశ్వరి, భాగ్య, బాడిషా ఉంగా, సంగీత, భవానీ, మైసయ్య, భగత్ సింగ్ వీళ్లు లొంగిపోతే ఇక తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే. అయితే తెలంగాణలో మావోయిస్టులు లేరు అని చెప్పాలంటే అందరికంటే ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోవాల్సింది. అయితే గణపతి కూడా లొంగిపోతారనే భావిస్తోంది అతని కుటుంబం. మేమందరం కూడా మా గ్రామస్తులు కూడా వచ్చే మిగతా నాయకుల్లాగా సరెండర్ అయ్యి ప్రజా చైతన్యంతో ప్రజలను జాగృతి చేయడానికి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యంగా కొట్లాడాలి. ఇప్పుడు కూడా కొట్లాడచ్చు. అప్పటి పద్ధతులు వేరు, ఇప్పటి పద్ధతులు వేరు కాబట్టి అందరూ సరెండర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదేమైనా మొదటగా మావో రహిత రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించబోతోంది. 5 దశాబ్దాల క్రితం పుట్టిన పార్టీ తొలుత కంప్లీట్ గా కనుమరుగవుతుందన్నది కూడా ఈ గడ్డ మీదనే. అయితే మావో రహిత తెలంగాణ ప్రక్రియ అంత ఈజీగా ఏం జరగలేదు. కోవర్ట్ ఆపరేషన్లు, సరెండర్లు, కూంబింగ్లు, ఎన్కౌంటర్లు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఇలాంటి ఎన్నో వ్యూహాలతో వెళ్ళింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB తన ఫోకస్ మొత్తం పార్టీ అగ్ర నాయకత్వం పైనే పెట్టింది. ఇప్పటి వరకు SIB 9 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్లలో హతమార్చగా మరో 7 లొంగిపోయేలా చేసింది. 7 అరెస్ట్ చేసింది. ఇప్పటిదాకా లీడర్లు, క్యాడర్ అంతా కలిపి మొత్తం 14,078 మందిని అరెస్ట్ చేసింది. మరో 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయేలా చేయగలిగింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న 1,057 ఎన్కౌంటర్లలో 1,289 మంది హతమయ్యారు. ఇతర రాష్ట్రాల పోలీసులకి కూడా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తెలంగాణ SIB కీలక పాత్ర పోషించింది. వైలెన్స్ స్ప్రెడ్ చేశారు. నేను ఏదో సిద్ధాంతం స్ప్రెడ్ చేశారని నేను అనుకోను. వాళ్ళు వల్ల ఏదో మంచి చేశాము, సమాజాన్ని మారుస్తాము అనే ఒక ఫాల్స్ భ్రమలో బతికారు. వాళ్ళు సమాజాన్ని భయభ్రాంతులు గురి చేశారు సమాజాన్ని. లొంగుబాట్లు ఒకవైపే, బట్ ఆపరేషన్ కగార్లో భాగంగా 550 మంది మావోయిస్టులు మరణించారని ఆరోపించింది తెలంగాణ స్టేట్ కమిటీ. 2024 డిసెంబర్ 2న తెలంగాణ ములుగు జిల్లాలో తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ భద్రుతో పాటు 7 సభ్యులు ఎన్కౌంటర్లో మరణించారు. 2025 మే నెలలో చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆపరేషన్. కర్రెగుట్టెల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు సహా దాదాపు 31 మంది మావోయిస్టులు మరణించారు. 2025 సెప్టెంబర్లో జరిగిన అబూజ్మడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కాడారి సత్యనారాయణ రెడ్డి చనిపోయారు. ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్ మెగాబురులో జార్ఖండ్లోని సరాండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో టాప్ లీడర్ పతిరామ్ మాంఝీతో పాటు 16 మంది మావోయిస్టులు మరణించారు. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గత నవంబర్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్. ఇది రాష్ట్రంలో మావోయిస్ట్ నెట్వర్క్ కు పెద్ద దెబ్బ. తెలంగాణ విభజన ఉద్యమ కాలంలో ఎన్కౌంటర్లు తక్కువగా జరిగాయి. బట్ అంతకుముందు భారీ ఆపరేషన్లే జరిగాయి. 2007లో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో, 2003లో ఉమ్మడి ఏపీలో ఒక్క ఏడాదిలోనే ఎన్కౌంటర్లలో 100కు పైగా మావోయిస్టులు చనిపోయారని పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. 2004లో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిగిన సమయంలో ఎన్కౌంటర్లు తాత్కాలికంగా తగ్గాయి. చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ ఆపరేషన్లు ముమ్మరమయ్యాయి. 2006 సెప్టెంబర్ 15న అల్వాల్ సరయ్య అలియాస్ మధు, 2006 అక్టోబర్ 12న జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగభూషణం, 2006 డిసెంబర్ 28న చంద్రమౌళి, 2007 జూన్ 22న సాండే రాజమౌళి, 2007 జులై 1న చెట్టిరాజు పప్పయ్య, 2009 జనవరి 15న కరంతోట గోవిందనాయక్, 2009 మే 24న పటేల్ సుధాకర్ రెడ్డి, కనుగుల వెంకటయ్య, 2009 డిసెంబర్ 2న చిప్పకుర్తి రవితో పాటు 3 మావోయిస్టులు, 2015 సెప్టెంబర్ 15న శృతి, విద్యాసాగర్ ఎన్కౌంటర్లలో చనిపోయారు.
ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిందో అక్కడే నక్సలిజం పురుడు పోసుకుంది. ఎక్కడైతే పీడిత వర్గం ఎక్కువగా ఉందో అక్కడే నక్సలైట్లు పెరిగారు. సిక్కోలులో నక్సలిజం కాలు పెట్టడానికి కారణం కూడా అదే. అడవి గర్భంలో రాజుకున్న ఆ విప్లవ జ్వాల శ్రీకాకుళం గిరిజన గుండెల్లో గూడాల్లో రాజుకుంది. నక్సల్ బరి నుంచి వీచిన ఆ సెగ శ్రీకాకుళం కొండ కోనల్ని తాకింది. ఇంతకీ ఆ ప్రయాణం ఎలా జరిగింది? తెలుగు నేలపై ఎర్ర సైన్యం ఎలా పురుడు పోసుకుంది? పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే ప్రాంతం నుంచి వచ్చిందే నేటి మావోయిస్టు పార్టీ. 1967 మే 23న సిలిగురి తాలూకా నక్సల్ బరి గ్రామంలో భూస్వాముల చేతిలో ఉన్న భూములు లాక్కునేందుకు చార్ ముజుందార్ ముందుకొచ్చారు. కానీ ఆనాటి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపింది. నక్సల్ బరి అనే గ్రామంలో నరమేధం జరిగింది కాబట్టి దాని నుంచి నక్సలిజం అనే పేరు పుట్టుకొచ్చింది. 1968లో చార్ ముజుందార్తో ఒక సమావేశం జరిపారు. పేదలకి భూముల పంపకం తప్ప మరే డిమాండ్ చేయలేదు చార్ ముజుందార్. కానీ అప్పటి ప్రభుత్వం దీన్ని ఒప్పుకోలేదు. ఆ విషయమై కమ్యూనిస్టు పార్టీలో ఒక పెద్ద చీలికొచ్చిందని చెప్తారు. తుపాకీ గొట్టంతోనే హక్కులు సాధించగలం అని నమ్మిన వాళ్లు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో అదే 1969 ఏప్రిల్ 22న సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గా మారింది. నిజానికి 1967లో పుట్టిన నక్సలిజం 1972 నాటికి దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి చేరింది. అయితే మళ్లీ నక్సలిజానికి ఊపిరిపోసింది మన తెలుగు నేల. ఈ దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు, బలంగా ప్రజలతో కొట్లాడుతున్న చాలా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఇంత అణచివేత తర్వాత కోలుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తను కొనసాగించదలుచుకుంటే అనేకమైన రూపాలు కూడా కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా వారికి నేను సూచన ఇస్తామన్నా. జరిగే నష్టం జరిగింది. ఎలా అంటే చార్ ముజుందార్ ఏర్పాటు చేసిన ఏఐసిసిసిఆర్ మరో వర్గానికి నచ్చలేదు. అంటే తుపాకీ పట్టుకుంటేనే అన్ని సాధ్యం అనే సిద్ధాంతం వారికి నచ్చలేదు. దీంతో ఖమ్మం వరంగల్ కేంద్రంగా ఏపీసీసీసీఆర్ పేరుతో మరో గ్రూప్ ని స్థాపించారు. తరిమిల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కోలా వెంకయ్య వీళ్లు తెలంగాణలో చార్ ముజుందార్ స్థాపించిన సిపిఐ ఎంఎల్కు వ్యతిరేకంగా మరో నక్సలిజం గ్రూప్ తయారు చేసుకున్నారు. శ్రీకాకుళానికి ఈ నక్సలిజం పరిచయం అవ్వడానికి కారణం పంచాది కృష్ణమూర్తి, వెంపాటపు సత్యం, ఆదిపట్ల కైలాసం. అయితే నక్సలిజాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వర్గం మరొకటుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్రీకాకుళం వర్గం, ఖమ్మం వరంగల్ వర్గంలోని వాళ్లు అప్పటికే డౌన్ అయిపోయారు. ఉద్యమం బలహీనపడింది. అలాంటి సమయంలో దేశవ్యాప్త నక్సలిజానికి ఊపిరిపోసిన వాళ్లు కొండపల్లి సీతారామయ్య అండ్ కేజీ సత్యమూర్తి. వాళ్లు స్థాపించిన పార్టీ పేరు సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సిఓసి. 1974లో పుట్టిన ఈ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్ గా మారింది. సో దేశవ్యాప్తంగా నక్సలిజం విస్తరించి విజృంభించిందంటే కారణం కొండపల్లి సీతారామయ్య వర్గమే. విప్లవ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం, విప్లవం కోసం పనిచేసారు. అది సాధ్యం కాదు. మేము రూపాన్ని మార్చుకుంటామనే పద్ధతిలో ఇవాళ ప్రజల్లో జీవించడానికి, ప్రజల కోసం పనిచేయడానికి వాళ్ళు వచ్చినందుకు నేను స్వాగతిస్తున్నాను. అట్లనే విప్లవ పార్టీలన్నీ కూడా ఏకమై రేపు ప్రజల కోసం పనిచేస్తాయి. వాళ్ళందరినీ అయితే నువ్వు వేయలేవు కదా. సరే, ఇంత చరిత్ర ఉన్న నక్సలిజం సాధించింది ఏంటి? ఎన్ని గ్రామాల తలరాతను మార్చింది నక్సలిజం? ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం ఉండకపోవచ్చు. కానీ ల్యాండ్ సీలింగ్ చట్టాలు రావడానికి గాని, కార్మికులకు 8 గంటల పని హక్కు కల్పించడం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, దున్నేవాడికే భూమి అనే నినాదం కారణంగా వచ్చిన భూగరిష్ట పరిమితి చట్టం కానీ, రైతాంగ చట్టాలు, విద్యా వ్యవస్థలో మార్పులు, సాంస్కృతిక విప్లవాలు ఇవన్నీ మావోయిజం ద్వారానే సాధ్యమయ్యాయనేది వారు చెప్పే సమాధానం. రెడ్ కారిడార్ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్లు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు కట్టించిందంటే అవి మావోయిస్టు విజయాలే అంటారు. ఈనాటి తరంలో కూడా వాళ్ళు చేసిన మంచి పనులు, వాటి ఫలితాలు మనకు కనబడుతూ ఉంటాయి. గిరిజన కార్పొరేషన్ల పేరు మీద కానీ, ఐటీడీఏల పేరు మీద కానీ, ఆదివాసీ ప్రాంతాలలో కొంత అభివృద్ధి జరిగింది అని అంటే అది వాళ్ళ ఉద్యమ ఫలితమే. సరే, నష్టాలు ఉండవు అంటే నష్టాలు కూడా ఉన్నాయి. బట్ మంచి పనులు ఎప్పటికీ కొనసాగుతూ ఉంటాయి. ఆ పథకాలను ఆపడం అనేది ప్రభుత్వం తరం కాదు. శ్రీకాకుళంలో పురుడు పోసుకున్న నక్సల్ బరి ఉద్యమం తెలంగాణలో బలపడి దేశం మొత్తం విస్తరించి చివరికి ఇలా ముగుస్తోంది దాని ప్రస్థానం.
ఇక ఈ సాయుధ పోరాటం కొనసాగించలేమనే నిర్ణయానికొచ్చి రాజీ పడింది ఎర్ర సైన్యం. ఎందుకని? జల్ జంగిల్ జమీన్ ఉద్యమం ఇచ్చిన సత్ఫలితాల కంటే నష్టాలే ఎక్కువన్న భావన. ఇక్కడ మావోలు ఓడారా లేక బలగాలు గెలిచాయా? దేశంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆయుధాలు ఉండకూడదన్న లక్ష్యంతో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది కేంద్రం. ఒక విధంగా ఆపరేషన్ కగార్ విజయవంతమైంది. అలాగని ఎవరిది ఓటమి ఎవరిది గెలుపు అనేది ఇతోధికంగా చెప్పలేని పరిస్థితి. ఇది సామాజిక, రాజకీయ, భద్రతాపరమైన కారణాల కలయిక. 2000 దశకం చివర్లో దాదాపు 180 జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు 1-2 జిల్లాలకే పరిమితం. పేదరికం లేని రాజ్యాన్ని సృష్టిస్తే నక్సలైట్లు రారు. దోపిడీ లేనటువంటి వ్యవస్థ ఉంటే నక్సలైట్లు రారు. అది ఉన్నంతకాలం ఏదో రూపంలో వస్తూనే ఉంటారు. సమాధి నుంచి మొలకలు వస్తాయి. చెట్టు కొట్టేస్తే మొలకలు రావా? అదే ఇక్కడ చంపేసినంత వాతావరణ ఈ సమాజంలో ఉండే అన్యవర్గ ధోరణులు, దోపిడీ విధానాలు, అరాచకాలు, ఇవన్నీ ఉన్నంతకాలం ఎక్కడో ఒక చోట ఏదో తిరుగుబాటు ఉద్యమం వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాన్ని చెప్పుకోవాలి. కేవలం బలగాలతోనే కాకుండా రోడ్లు, పాఠశాలలు, మొబైల్ టవర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనతో మావో ప్రాబల్యాన్ని తగ్గించింది. అభివృద్ధి చేరువ కావడంతో గిరిజన యువత సాయుధ పోరాటం కంటే విద్యా, ఉద్యోగాల వైపు మొగ్గు చూపారు. మరోవైపు ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపించిన సీనియర్ నాయకులు మరణించడం లేదా లొంగిపోవడంతో సరైన వ్యూహకర్తలు కరువయ్యారు. కొత్త తరం నాయకులకు పాత తరం స్థాయిలో ప్రజా మద్దతు లభించడం లేదు. ఒకప్పుడు మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉన్న గిరిజనులు నేడు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య విధానాన్ని దెబ్బకొట్టిన ఒక చరిత్ర ఈ పార్టీకి ఉంది. అట్లాగే దీంతో పాటుగా ఒక సమూలమైన మార్పులు యువతలో ముఖ్యంగా సమూలమైన ఒక తిరుగుబాటు ధోరణి, ఒక పోరాడే తత్వము, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది కూడా ఈ ఉద్యమమే. ఇది పోలీసుల విజయమా, మావోయిస్టుల ఓటమా అంటే 2 కోణాల్లోనూ చూడొచ్చు. వ్యూహాత్మక దాడులు, సమర్థవంతమైన లొంగుబాటు విధానాలతో పోలీసులు మావోయిస్టుల క్యాడర్ను భారీగా తగ్గించగలిగారు. అటు కాలానికి అనుగుణంగా తమ సిద్ధాంతాలను మార్చుకోలేకపోవడం, హింస ద్వారానే మార్పు సాధ్యమని నమ్మడం వారిని ప్రజలకు దూరం చేసింది. సో ఎవరికీ విజయాన్ని కట్టబెట్టలేని పరిస్థితి. ఇందిరాగాంధీ హయాంలో వచ్చినటువంటి 170 కానీ, తర్వాత అనేక భూ సంస్కరణ విధానాలు కానీ, అనేక సంక్షేమ చర్యలు కానీ, ఆదివాసీ ప్రాంతాల్లో 170 లాంటి హక్కులు కానీ, ఇవన్నీ కూడా నక్సలైట్ ఉద్యమం తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే సాధ్యపడ్డాయి.